అభి బాబు, ఏంటి బాబు అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? జైబాబు శ్రేయమ్మల గురించేనా? కొత్త టీచర్ గారు వచ్చారు కదా చారుకేశ, వాళ్ళ గురించి నా బెంగ తీరిపోయింది. నా దిగులంతా దివ్య గురించే. దివ్యని రైల్వే స్టేషన్లో చూశానని నువ్వు ఆ రోజు చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇన్ని సంవత్సరాల తర్వాత నా చెల్లెల్ని చూడబోతున్నానన్న ఆనందం కలిగింది. తను హైదరాబాద్కి వచ్చి 3 రోజులవుతుంది. కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు. బాధగా ఉంది చారుకేశ. లేదు బాబు, దివ్యమ్మని మనం త్వరలోనే చూస్తాం. నిజం చెప్పు చారుకేశ, నా తృప్తి కోసం నువ్వు దివ్యాన్ని చూశానని అబద్ధం చెప్పలేదు కదా? అయ్యో, దివ్యమ్మ విషయంలో నా ప్రాణం పోయిన అబద్ధం చెప్పను బాబు. నేను నిజంగానే దివ్యమ్మని చూశాను. మరెందుకు తన ఇంటికి రాలేదు? కోట్ల ఆస్తిని వదిలేసి కట్టుబట్టలతో ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తనకు మనం తప్ప ఈ ప్రపంచంలో తన వాళ్ళంటూ ఎవరూ లేరు. తను ఎలా బ్రతుకుతుందనే బెంగ నాకు లేదు. దివ్య చదివిన చదువుకి ఎక్కడైనా ఒక మంచి పొజిషన్లో ఉంటుంది, పెద్ద ఉద్యోగం చేస్తూ ఉంటుంది. లేదు బాబు, దివ్యమ్మని నేను చూసినప్పుడు చాలా సాదాసీదాగా ఉన్నారు. ఒక మధ్యతరగతి అమ్మాయిలా కనిపించారు. నా చిన్నప్పుడు మంగా మేడం గారిని చూసినట్టు అనిపించింది. అంటే దివ్యకు అమరూపంతో పాటు ఆరాతే వచ్చిందా? భర్తకు దూరమై తన వాళ్ళందరికీ దూరంగా బ్రతుకుతుందా? మా అమ్మ పడిన కష్టాలు చాలవా? నా చెల్లెలు కూడా కష్టపడాలా చారుకేశా? బాధపడకండి బాబు, మీ మధ్య దూరం ఎన్నో రోజులుండదు. 7 సంవత్సరాలుగా ఎక్కడున్నారో తెలియని దివ్యమ్మ ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు. ఆ దూరం దగ్గరైనట్టే. దివ్యమ్మ ఇక్కడే ఎక్కడో మనకు దగ్గరలోనే ఉండుంటారు. త్వరలోనే మనకు కనిపిస్తారు. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను చారుకేశా. చిన్నప్పుడు అమ్మకు దూరం అయ్యాను. ఇప్పుడు అమ్మ కంటే ఎక్కువైన నా చెల్లెల్ని దూరం చేసుకుని బ్రతుకుతున్నాను. దేవుడు మాకన్నీ ఇచ్చాడు, కానీ ఆనందాన్ని ఇవ్వడం మర్చిపోయాడు. లేదా మేం ఆనందంగా ఉండకూడదు అనుకుంటున్నాడేమో. అదేం లేదు బాబు, దివ్యమ్మను రైల్వే స్టేషన్లో చూసినప్పటి నుంచి ప్రతిరోజు దివ్యమ్మ కోసం సిటీలో వెతుకుతూనే ఉన్నాను. దివ్యమ్మ ఇక్కడే ఏదో ఒక చోట జాబ్ చేస్తూ ఉండుంటారు. త్వరలోనే నేను కనిపెట్టేస్తాను బాబు, మీరేం వరి అవ్వకండి. అతి త్వరలో దివ్యమ్మ మన ముందుంటారు. ఇక నేను బయలుదేరుతాను బాబు. ఓకే చారుకేశా, గుడ్ నైట్. బాబు సారీ. దేనికి? మీకొక అబద్ధం చెప్పాను. ఈరోజు నేను టీచర్ గారిని కలవలేదు. ఎందుకు? కలిసి థ్యాంక్స్ చెప్పమన్నాను కదా. అది సిసమ్మ కోప్పడ్డారు బాబు. పిల్లలు కూడా వద్దన్నారు. అందుకని. తప్పు చారుకేశా, మనం తప్పకుండా ఆ టీచర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. తన వల్లే పిల్లలు చదువుతున్నారు. సారీ బాబు, రేపు సండే కదా, స్కూల్కి సెలవు. టీచర్ గారు ఎక్కడుంటున్నారో తెలుసుకుని ఆవిడికి థ్యాంక్స్ చెప్పొస్తాను. ఆ పని చేయి చారుకేశా, కావాలంటే చెప్పు, నేను కూడా వస్తాను. రేపు మీరు ఇంట్లోనే ఉండి పిల్లలతో స్పెండ్ చేయండి బాబు, నేను వెళ్ళొస్తాను. సరే చారుకేశా. శశి ఏమంటుందో, పిల్లలు ఫీల్ అవుతారనో వద్దు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రేపు టీచర్ గారిని కలవాలి, థ్యాంక్స్ చెప్పాలి. సరే బాబు, గుడ్ నైట్. డేస్లో నీకు ఇంకోసారి టెస్ట్ పెడతాను. నాకంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోండి. అన్నయ్య ఏమైంది? ఆ మిస్సు మంగా మనల్ని బాగా ఇన్సల్ట్ చేశారు. అవునన్నయ్య, ఆ మిస్ ఏమో 10 డేస్లో నేను టెస్ట్ పాస్ అవ్వమంది. ఆ మంగేమో తనకంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోమంది. ఆ ఇద్దరికి చాలా పొగరు. 10 డేస్లో నువ్వు టెస్ట్ పాస్ అవ్వకపోతే నిన్ను ఫస్ట్ క్లాస్కి పంపిస్తానని ఆ మిస్ చెప్పింది కదా. నువ్వు పాస్ అవ్వకపోతే ఇంకా ఇన్సల్ట్ కదన్నయ్య. మంగా మిస్ డాటర్ కాబట్టి తనకే ఎక్కువ మార్క్స్ వేస్తుంది. మనం ఓడిపోతామన్నయ్య. అదే ఆలోచిస్తున్నాను. ఒక పని చేద్దామా?
మమ్మీతో చెప్పి వేరే స్కూల్కి షిఫ్ట్ అవుదామా? అది ఇంకా ఇన్సల్ట్. వాళ్ళకి భయపడి పారిపోయామనుకుంటారు. వాళ్ళనే స్కూల్లో నుంచి పంపించేయాలి. ఎలా పంపిస్తాం? డాడీ మిస్కే సపోర్ట్ చేస్తున్నారు. స్కూల్ ప్రిన్సిపల్ సార్ కూడా ఆ మిస్కే సపోర్ట్ చేస్తున్నారు. మనం ఆ మిస్ని ఏమీ చేయలేము. మిస్ని ఏం చేయలేం, కానీ మంగని చేయగలం. మంగని ఏం చేద్దాం అన్నయ్య? ప్లాన్ బాగుందన్నయ్య, కానీ రిస్క్ అవుతుందన్నయ్య. ఏం కాదు, అలా చేస్తే మంగ అవుట్. మంగతో పాటు ఆ మిస్ కూడా అవుట్. మన ప్లాన్ మమ్మీకి చెప్దామా? వద్దు, మనమే చేద్దాం. నాతోనే ఛాలెంజ్ చేస్తుందా మంగ? ఈ జే అంటే ఏంటో తనకి ప్రూవ్ చేస్తాను. మళ్ళీ మన జోలికి రాకుండా చేస్తాను. ఇంకా చాలు మమ్మీ. ఇక ఇంట్లోకి వెళ్ళి పడుకో. మమ్మీ, వెన్నెల చాలా బాగుంది. కాసేపు ఇక్కడే పడుకోనా? కాసేపు ఆగితే మంచు కురుస్తుంది, జలుబు చేస్తుంది. ఏం కాదులే మమ్మీ, ప్లీజ్. నీ ఒళ్ళో పడుకుంటాను. సరే పడుకో. మమ్మీ, ఒక పాట పాడవా? అమ్మా, ఏంటి పాట? నా చిన్నప్పుడు జోల పాట పాడేదాను కదా, ఇప్పుడు కూడా పాడవా? కొంపదీసి పాడతారా ఏంటి? ప్లీజ్ మమ్మీ, నీ పాట వింటూ నిద్రపోవాలనుంది. ప్లీజ్, నేను లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాను, అప్పుడు పాడండి. పాడు మమ్మీ. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిత్తూరు చిరికేలా, జ్ఞాపకాలే మరపు, జ్ఞాపకాలే కొలుపు, జ్ఞాపకాలే తూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళ, నాలోని నుంచి గతమంతా కదిలా.
నాలోని గురించి గతమంతా కదిలేలా ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలోని గురించి గతమంతా కదిలా పాప నిద్రపోతుంది. ఎంత బాగా పాడారు మేడం. మీరు గొప్ప టీచర్ అని తెలుసు గాని ఇంత మంచి సింగర్ అని తెలియదు. అవునండి, ఇందాక కామెంట్ చేసినందుకు సారీ. అసలు మీరు పాడింది పాటలా లేదండి, గడిచిపోయిన మీ గతాన్ని గొంతులోకి తెచ్చుకొని పాటలా మార్చుకుని పాడినట్టుంది. మేడం, ఈసారి స్కూల్లో ఏ ఫంక్షన్ జరిగినా కంపల్సరీ మీరే పాట పాడాలి. లేదు కుమార్, నేనంత గొప్ప సింగర్ నేం కాదు. మీ టాలెంట్ మీకు తెలియటం లేదండి. మీరు కంటిన్యూ చేస్తానంటే చెప్పండి, నైట్ అంతా మీ పాటలు వింటూ మేల్కొనే ఉంటాను. మీకోసం నేను పాట కచేరీ చేయలేనులేండి. మీ కళను గుర్తించాలన్న ఉత్సాహం, ఆనందం తప్ప మీతో కచేరీ చేయించాలని కాదండి. గుర్తించినంత వరకు చాలండి. గుడ్ నైట్. కుమార్, హెల్ప్ చేయవా? ఏంటి సార్, మేడం గారితో మీ గొడవ ఇంకా ఆగలేదా? ఇప్పుడు అప్పుడే అయ్యేలా లేదు కుమారు. గజనీ మహమ్మద్ లాగా తను నా మీద దండయాత్ర చేస్తూనే ఉంది. ప్రతిసారి మీరే ఓడిపోతున్నారు కదా. నీకెలా తెలుసు? అంటే ఆవిడ నాకంటే తెలివైందనా నీ ఎదవెటకారం? కాదు సార్, మీరు చాలా మంచివారని, మీరు ఎవరిని నొప్పించరని. ఎంతైనా ఇంప్రెస్ చేసావయ్యా. థ్యాంక్ యూ సార్. రేపు సండే కదా, మీ ప్రోగ్రామ్ ఏమిటి? ఏముంది, ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, పాత్రలు కడుక్కోవడం, మార్కెట్కి వెళ్ళి బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు తెచ్చేసుకోవడం. ఇంకా సార్ 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 ఇంక చాలు సార్. మీరు ఇలా చెప్తుంటే బ్యాచిలర్ బతుకు మీద అసహ్యం వేస్తుంది. ఏదైనా ఒక అందమైన ప్రోగ్రామ్ చెప్పండి సార్. బ్యాచులర్ లైఫ్ లో డ్యూటీ తప్ప బ్యూటీ ఎక్కడుందయా? జానకి మేడం గారిని మంగ పాపం తీసుకుని ఏ ట్యాంక్ బండ్కో చార్మినార్కో వెళ్ళొచ్చు కదా సార్. వాళ్ళేమైనా నా ఫ్యామిలీనే నాతో రావడానికి? దయచేసి ఇలాంటి కొంపలంటుకునే సలహాలేం చెప్పకు. పో, వెళ్ళిపో. గుడ్ నైట్ సార్. సార్ అంజీ సారు జానకి మేడం గారిని బయటికి తీసుకెళ్తే ఆ సర్పరాజు మేడం గారిని కాటేయకుండా ఉంటాడు అనుకున్నాను. దేవుడా, రేపు మేడంను నువ్వే కాపాడాలి. ఏమండి, కాఫీ తీసుకోండి. చారుకేసా? థ్యాంక్ యూ సిసమ్మా. నైట్ చెప్పాను కదా చారుకేసా, వెళ్ళా పంచోడు. ఏ పని చారుకేసా? అన్ని నీతో చెప్పాలా? చెప్పాలి. చూడు, తను నా దగ్గర వర్క్ చేస్తున్నాడు, నీ దగ్గర కాదు. మీకంటే ముందు మా దగ్గర వర్క్ చేశాడు. అయినా తనేం వర్కర్ కాదు, నా ఫ్రెండ్ తను. కాస్త రెస్పెక్ట్ ఇవ్వు. ఆ మాటకొస్తే చారుకేస పట్ల నాకు కూడా చనువుంది. చనువుంది కదా అని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకూడదు.
సాటి మనిషిని బాధ పెట్టకూడదు. నేనేం బాధపడలేదు బాబు. మీరు కాఫీ తాగండి, చల్లారిపోతుంది. ఏంటి మీ చెల్లెల్ని వెతకడానికి పంపిస్తున్నారా చారకేశని? అవును. ఏ రోజైతే నా చెల్లెలు ఇంట్లో అడుగు పెడుతుందో ఆ రోజే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఏ రోజు తన అడుగు ఇంట్లో పడుతుందో ఆ రోజే నా అడుగు బయట పడుతుంది. ఏయ్! నా చెల్లెలంటే నీకెందుకంత కోపం? తనేం తప్పు చేసిందని 7 సంవత్సరాలుగా సాధిస్తూనే ఉన్నావు. బాబు, పిల్లలున్నారు, ప్లీజ్. నీకు ఇదే చెప్తున్నాను చారకేశం. దాని గాని వెతికి ఇంటికి తీసుకొచ్చావో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఒరే సారికేశా, ఆగరా. మనలో మన మాట. నువ్వు ఏ పని మీద బయటికి పోతున్నావా? మనలో మన మాట లేదు, బయట మాట లేదు. నన్ను వెళ్ళనివ్వండి. మనం ఒకటే కదరా. మీరు మేము ఒకటి ఎలా అవుతాం మేడం? మీరు యజమానులు, మేము పనివాళ్ళం. మాకా ఫీలింగ్స్ ఏం లేవురా. యాడికి పోతున్నావు చెప్పిపోరా. ఏ పని మీద పోతున్నావా? నేను ఏ పని మీద వెళ్ళినా అది ఖచ్చితంగా జరగదు అని అర్థమైపోయింది. ఎందుకురా? మీరు ఎదురొచ్చారుగా, ఇంకేం జరుగుతుంది? అలా మొహం మీద అనేస్తావేంట్రా? కాస్త మనసులో అనుకోవచ్చుగా. పైకి చెప్పినా మనసులో అనుకున్నా మీరేం ఫీల్ అవ్వరుగా. అంటే మేమంత సిగ్గులేని వాళ్ళం అంటావా? మళ్ళీ అది నా నోటు తెదు చెప్పిస్తారు సార్. ఏంట్రా ఏదో కామెడీ చేస్తుంటే మా మీదే పంచులేస్తున్నావు? జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాల్సింది నేను కాదు మేడం, మీరే. వార్నింగ్ ఇస్తున్నావేందిరా? జాగ్రత్త చెప్తున్నాను సార్. మేమెందుకు జాగ్రత్తగా ఉండాలరా? ఈ రోజు ఆదివారం. అయితే పిల్లలకు స్కూల్ ఉండదు. అయితే వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. అయితే వాళ్ళ చేతుల్లో బ్యాటు బాలు ఉన్నాయి. అయితే ఇంత చెప్పినా మీకు అర్థం కాలేదా? బయట తిరక్కండి, వర్షం కుస్తే తలలోంచి మొక్కలు వచ్చేస్తాయి. మట్టి మట్టి బుర్రలు. ఇంతకీ వాడు ఏం చెప్పాడే? ఈ పిల్ల రాక్షసులతో జాగ్రత్తగా ఉండమంటున్నాడు. వాయమ్మో, నిజమేనే. పిల్లలు మన తలే పగల కొడతారు, నడుమే ఎరగ కొడతారు. వామ్మో, లోపలికి వెళ్ళి దాక్కుందాం. పద 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 పద. మంగా, ఏంటి మమ్మీ? నేను మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ తీసుకొస్తాను. నేనే వస్తాను మమ్మీ. వద్దే, మార్కెట్ చాలా దూరం, నువ్వు నడవలేవు. ఎప్పుడు చూడు నడవకూడదు, పరిగెత్తకూడదు అంటావు. నాకేమో మా అమ్మలాగా తిరగాలనిపిస్తుంది, అంతేగా. ఏమొద్దు, ఇంట్లోనే ఉండి చదువుకో. సండే రోజు కూడా చదవాలా? సరే, ఆడుకో. థ్యాంక్ యూ. ఆడుకోమన్నానని చెప్పి. అర్థమైంది. కూర్చునే చదువుకోవాలి, కూర్చునే తినాలి, కూర్చునే ఆడుకోవాలి, అంతేగా. నీకు వెటకారం బాగా ఎక్కువైంది. వెళ్ళొస్తాను. బాయ్. వచ్చేటప్పుడు నాకు ఏమైనా తీసుకురా. సరే. మంగనొక్కదాన్నే వదిలేసి వెళ్ళడం బాగోదేమో. పక్కింటి ఆయనకి చెప్తే, మంగన్ చూసుకోమని చెప్తే ఏమైనా అనుకుంటాడేమో. అనుకుంటే అనుకోని, రోజు మా ఫుడ్ తింటున్నాడు కదా, ఆ మాత్రం చూసుకోలేడా?
సార్ మిస్టర్ ఆంజనేయులు గారు